పూరా లోకల్. ఐఐటి జేఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ కథ సుఖాంతం. గులాబీ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటల కౌంటర్. సీఎం సిట్టింగ్ ఎంపీ సొంత జిల్లాలో ఓటమి పాలయ్యారని విమర్శ. అహంకారం, నియంతృత్వం ఎక్కువ కాలం మనుగడ సాధించవు. కూటమికి బీజం పవన్ వేసిందేనన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రధాన ప్రతిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుంది. కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేజ్రీవాల్కు రౌస్ ఎవెన్యూ కోర్టులో చుక్కెదురు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ కొట్టివేసిన కోర్టు. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ కథ సుఖాంతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గులాబీ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ చస్తూ బీజేపీని బతికించిందని దుయ్యబట్టారు. కేసీఆర్ అచేతన స్థితి వల్లే గులాబీ పార్టీ ఈ దుస్థితిలో ఉందన్నారు. కేంద్రంలో మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఓటములకు పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు 35% పెంచుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు, సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు, సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి, అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు, నా మీద వాళ్ళు మాటల దాడి చేసిండ్రు. బై బై బీఆర్ఎస్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 4 నెలలకే రెఫరెండం అని ప్రజల్లోకి వెళ్లి ఓటు శాతం పెంచుకున్నామన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆవేదనలో, బాధలో ఉన్నారన్నారు. కేసీఆర్ బస్ ఎక్కి తిరిగినా డిపాజిట్లు కూడా రాలేదన్నారు. బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిందని, కేసీఆర్ తన పార్టీ క్లోజ్ చేసుకుంటే మంచిదన్నారు. ఈ రిజల్ట్తో మాలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా మా టీం లీడర్ రేవంత్ నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. 15 ఏళ్లు అధికారంలో తామే ఉంటామని కోమటిరెడ్డి వెల్లడించారు. అంటే మనం బీఆర్ఎస్ని విమర్శించడం కూడా తప్పే, ఎందుకంటే వాళ్ళు ఆవేదనలో, బాధలో ఉన్నారు. ఇక ముగిసిన అధ్యాయం వారు 10 సంవత్సరాలు చేసిన అనైతిక కార్యక్రమాలు, ఇటీవల బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాలు లాంటివి చూసిన తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని, ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ పార్టీని క్లోజ్ చేసుకుంటే మంచిదని నా సలహా. ఎందుకంటే 10 సంవత్సరాలు పాలించిన తర్వాత 7 స్థానాల్లో డిపాజిట్ పోయి ఇంకా పార్టీని నడుపుతా అంటే ప్రజలు అసహించుకుంటారు. అసహ్యం వేస్తున్నది రాజకీయం. అందుకని మీరు బీఆర్ఎస్ గురించి మీరు అడగకండి, నేను ఇక ముందు బీఆర్ఎస్ ఏ నాయకుని కూడా విమర్శించే ప్రసక్తి లేదు. ఆ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిద్దని పదే చెప్పిన ఆ పార్టీ లేదు. దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. అది హైకమాండ్ లెవెల్లో ఉన్న చర్చ. నాది మాత్రం ఏంటంటే యాజ్ ఎ సీనియర్ మినిస్టర్గా
సీనియర్ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఓట్లేసిన మా ప్రజలకు మీ నమ్మకాన్ని వమ్మకు పెట్టుకోకుండా ఇంకా వారం రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తాం. కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ముందుకొచ్చారని కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒక తాటిపైకి వచ్చి సమిష్టిగా పనిచేశాయని తెలిపారు. గత 5 ఏళ్లలో వ్యవస్థలు, ఎకానమీ కుప్పకూలాయని, ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేశారన్నారు. అప్పులు ఎక్కడెక్కడ చేశారో తెలీదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాధ్యతతో పనిచేస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం. బేషిజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని, ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని, ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని, తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు, చాలా మంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు వదిలిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. మా కార్యకర్తలకే కాదు, మీడియా 5 ఏళ్లు మీరు పడిన ఇబ్బందులు, మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది, మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం, అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి. అలాంటి సంఘటనలు జరిగాయి. మేనేజ్మెంట్ని ఒకరినని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయనకు కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పళంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి, అంటే నగర బహిష్కరణ, ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు. ఇలాంటి చాలా జరిగాయి. ప్రధాన ప్రతిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుందని పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ప్రధాన కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటూనే విపక్షంగా కూడా కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు.
ముందుగా అది ఎలా సాధ్యమో ఆలోచన చేస్తామని అన్నారు. కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావలసినవి సాధిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గోరంత దీపమైన జనసేన కొండంత వెలుగునిచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆఫీసు ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలు పని చేయాలన్నదే తన కోరిక అని అన్నారు. అందుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. జనసేన కార్యాలయం ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవబోతుంది, రెడీ అవబోతూ ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి తెరుచుకొని ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీసు. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్టసాధ్యమైన విషయం. కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున, దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మీరు దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన అంటే ఈరోజు మన అందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. ఇప్పుడు దాకా పొలిటికల్ ప్రాసెస్లో గత 10 దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో చూసాం. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి. ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది, టీవీలకి సెన్సార్ ఉండదు. సినిమాలు ఎవరన్నా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే, మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు. నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు. చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి అని చోట మర్చిపోతాం మనం. సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి, పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే 17వ లోక్సభ రద్దుకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. అదేవిధంగా ప్రస్తుత లోక్సభ పదవి కాలం జూన్ 16న ముగియనుండడంతో ఇవాళ చివరి కేంద్ర కేబినెట్ మీటింగ్లో 17వ లోక్సభ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నివాసంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితం ఆమోదించారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేంత వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి మోదీని కోరారు. కాగా ఈ నెల 8న సాయంత్రం కర్తవ్య పథ్లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం 18వ లోక్సభ ఏర్పాటుతో పాటు కొత్త కేబినెట్ కూడా కొలువుదీరనుంది. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు ముగిశాక రాజకీయాలు పక్కన పెట్టాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. తనకు పార్టీ ఏ పదవి అప్పగించినా నిర్వర్తిస్తా అని అన్నారు. మంత్రి పదవి కోసం తాను లాబియింగ్ చేయబోనని తేల్చి చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి, రాజకీయాలు పక్కన పెట్టాలి, అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరస్పర సహకారం అవసరం, గ్రామీణ ప్రాంతాల వరకు ప్రతి ఇంటికి బీజేపీ చేరిందని అన్నారు. తాము రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కోరడం లేదు, హద్దులు దాటి రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై అబద్ధాలు ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించారని మండిపడ్డారు. మీరందరూ కూడా ఆదరించి ఆశీర్వదించి మరి తప్పకుండా మన గెలుపు ఏదో మార్పు మలుపు కావాలని ఏదైతే ఆశించి మీరు గెలిపిస్తుందో మీ అందరికీ కూడా అక్కలకు, తమ్ములకు, అన్నలకు, చెల్లెలకు నన్ను నా గెలుపు కోసం అహర్నిశలు అభిమానించినటువంటి కార్యకర్తలకు, ఇక్కడ వాళ్ళ ఓట్లు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ బంధువులకు, వాళ్ళ స్నేహితులకు మరి గెలిపించాలని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా, నా కార్యకర్తలకు, అభిమానులకు, మోదీ గారి యొక్క అభిమానులకు, యువకులకు, ముఖ్యంగా యువత, నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని యువకులు అవర్నిశలు పోరాటం చేసి ఈ యొక్క గెలుపును అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ
పాలమూరు ప్రజలు ఏ విశ్వాసంతో నన్ను గెలిపించిందో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తూ పాలమూరుని అభివృద్ధిలో విద్యాపరంగా, వైద్యపరంగా, తాగునీటి పరంగా రోడ్లే కానీ, రైల్వే మార్గాలే కానీ అన్ని రంగాల్లో యొక్క పాలమూరు జిల్లాని అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి కోసం ఆరాటపడేటటువంటి అరుణమ్మకు మరి మీరందరూ ఆశీర్వదించి గెలుపు అందించిన నేపథ్యంలో ఈ జిల్లాలో అహర్నిశలు ప్రజల యొక్క అభివృద్ధి, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఈ జిల్లా యొక్క అభివృద్ధికి నా యొక్క సర్వశక్తులను బట్టి మరి పూర్తిగా పనిచేస్తానని మీకు అందరూ కూడా మరోసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, మరి నా ఓటర్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మరోసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్టిఫికేట్ తీసుకోవాలి. లోపల సర్టిఫికేట్ తీసుకోవాలి. చాలా మంది బయట ఉన్నారు, ఎదురు చూస్తున్నారు చాలా సేపటి నుంచి బయటకు వచ్చాం మిమ్మల్ని కలవడానికి. ఇది మనం సర్టిఫికేట్ తీసుకొని రావాలి కాబట్టి లోపలికి వెళ్ళి మొత్తం సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ వస్తా బయటికి. అందరూ ఎవరి ఊళ్ళో పాల్గొండి, మీ ఊళ్ళలో నేను సెలబ్రేట్ చేయండి. తర్వాత ఈ యొక్క ఎన్నికల కోడ్ తర్వాత ఏ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు అలా మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నామని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా భారత్ మాతాకి. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని, దానివల్లే తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలవగలిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పథకాలు, వ్యూహాలను చూసి ప్రజలు ఓటు వేయలేదని, కేసీఆర్పై ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్కి బలం ఉంటే అధికార పార్టీ హోదాలో ఉండి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి కూడా రేవంత్ రెడ్డి తన సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి, సొంత జిల్లా మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వాటిని అమలు చేసేలా సర్కార్పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విష ప్రచారం చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పి ప్రగల్భాలు పలికిండో ఆ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ప్రజానికి ఏం తీర్పిచ్చిందో చూసిండు మీరు. నాది మహబూబ్ నగరు, నా పార్లమెంట్ గెలిపించాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసిండు, అక్కడ కూడా తిరస్కరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తినంతా వాడి అధికార దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే. కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే. వీళ్ళ పథకాల వలనో, వీళ్ళ వ్యూహాల వలనో, వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటు వేయలే. కేసీఆర్ గారిని గద్దెదించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు. అప్పుడున్న పరిస్థితులలో గద్దెదించడానికి ఆల్రెడీ ఎవరైనా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు. ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఇట్లా పడ్డాయి ఓట్లు. ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నా అక్కడ ఓటెత్త వచ్చేది కూడా లేదు. ఓటు వేయాల్సింది బీజేపీకే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించిండు. ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నాను. మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది సార్, ఈసారి అంటే ఏం చేస్తున్నామా బిడ్డ,
వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండ్రు, గుర్తుపెట్టుకోండి. మీరంతా సాక్ష్యం, నేను చెప్పడం కాదు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి అని మంత్రి పొన్నం ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతలు తీసుకోవాలన్నారు. రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలన్నారు. పిల్లలకు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని వెల్లడించారు. మనం మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనల్ని రక్షిస్తుందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ, మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు కట్ చేయడం కావచ్చు, మొక్కలు నాటకపోవడం కావచ్చు, ప్లాస్టిక్ ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా ఎన్నికల్లో జనసేన పార్టీ 100% విజయం వెనుక పవన్ కళ్యాణ్ 17 ఏళ్ల కృషి దాగి ఉందని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. పవన్ నాయకత్వంలో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించామన్నారు. అంతే బాధ్యతగా వారి కోసం పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలు తీరుస్తూ వారికి అండగా నిలబడాలని జన సైనికులు, వీర మహిళల పోరాటం అద్భుతమని కొనియాడారు. 100% విజయం సాధించడం అనేది అన్హర్డ్. నేనైతే ఎక్కడ వినలేదు. అంటే ఈవెన్ వరల్డ్లో ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు. అందులో ఇంత 21 ఈజ్ ఎ బిగ్ నెంబర్. 21 to 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు ఎంత మెంటల్గాను, శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. అంటే మీరందరూ ఎలాగా మీ నియోజకవర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం, మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజకవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది. గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని అభిమానించేవాళ్ళు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే, నేను ఆ పిఠాపురం 45 days అనేది ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. చాలా నేర్చుకున్నాను, చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు. అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు. మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట, ఈసారి ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు, వెరీ గుడ్. కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరు. ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు. వీళ్ళు నడిపారు. ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ. అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ. నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు ఎర్ర కండువా వేసుకోవటం చాలా అద్భుతంగా, అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి 11 years కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు. మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి, సార్ తాగండి సార్ మజ్జిగ, చల్లగా ఉంటుంది. నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 6,75,000 విలువైన నకిలీ పత్తి విత్తనాలు, ఎద్దుల బండ్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో సిపి నిందితుల వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి గ్రామ శివార్లో 2 ఎద్దుల బండ్లపై అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి పెద్ద ఎత్తున విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే సుమారు 20 లక్షలకు పైగా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసే వ్యక్తులను, విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. రైతులను మోసం చేసే ఇలాంటి అక్రమార్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈరోజు తెల్లవారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయి
మనకు నీల్బాయి కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్ కోటపల్లి నీల్బాయి ఆఫీసర్స్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన కానిస్టేబుల్స్ని ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది. అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకట్లో వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లక్ కార్టు, తర్వాత నెడ్లు, దాని తర్వాత 2 క్వింటాళ్ళు అంటే 200 కేజీలు ప్లస్ ఒక 5 కేజీలు సపరేట్గా డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా స్పూరియస్ సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం? అపారెంట్గా బై ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే ఏదైనా సీడ్స్ కంపెనీ బేస్డ్, కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది, ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది, వాటి యొక్క లేబుల్ ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు, ఇక్కడ ఏ కంపెనీ, దీంట్లో లైసెన్స్ ఉందా, లైసెన్స్ నెంబరు, జిఎస్టీ నెంబరు ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చినవన్నీ స్పూరియస్ సీడ్సే. సో ఏదైనా సరే ఇట్లాంటి సంచులు కనబడాయి కాబట్టి స్పూరియస్ సీడ్స్. పైగా ఈ సీజ్ చేసినట్టు కూడా మేము అన్ని సంచులలో ఉన్న సీడ్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో ఇక్కడ సీజ్ చేసి ల్యాబొరేటరీకి కూడా పంపిస్తాం. సో ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. తర్వాత ఇది కంటిన్యూగా జరుగుతాం. కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమవుతుంది, ఈ యొక్క సీడ్స్ని కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ నకిలీ సీడ్స్ వాడకూడదు అనే ఒక నిర్మూలన కార్యక్రమం నేను పెట్టుకున్నాము. ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ లాగా చేస్తున్నాము. దీని మీద ఇన్ఫర్మేషను తర్వాత మనకి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మా ఇంటెలిజెన్స్ కూడా పెట్టుకున్నాము. దానివల్ల కూడా మేము ఈ యొక్క ఆపరేషన్స్ చేస్తున్నాము. కమిషనరేట్ తరఫు నుంచి మేమైతే ఎవరైతే సీడ్స్ తెచ్చిన వాళ్ళని, హోల్డింగ్ చేసేవాళ్ళని, అంటే దాచిపెట్టుకునే వాళ్ళని, స్టోర్ చేసుకునే వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క రైట్స్ ఉంటాయి. తర్వాత ఎవరైతే రిపీటెడ్గా మాకు కనబడ్డారో, రిపీటెడ్గా కేసు అయిన తర్వాత మళ్ళీ ఆ కేసులో ఇంకో కేసులో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా పీడీ యాక్ట్ కూడా పెడుతున్నాము. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇందులో భాగంగా నేల పునరుద్ధరణకు మొక్కలను పెంచడంతో పాటు వీటిని సంరక్షించుకోవాలని రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామగుండం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి భిక్షపతి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండడానికి, కరువును తట్టుకోవడం కోసం మొక్కల పెంపకంతో పాటు ఎడారీకరణ, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారి భిక్షపతి అన్నారు. వర్షాలు సమృద్ధిగా పడాలన్నా, పంటలు బాగా పండాలన్నా పర్యావరణాన్ని కాపాడుకోవాలని అధికారులకు సూచించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి మనం చూస్తూ ఉన్నాం, తీవ్రమైన ఎండలు ఉన్నాయి, లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది. మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము, ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కొక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతుల్యం కాపాడాలని కోరడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి గ్రీన్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారిని పిలవడం జరిగింది. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ, ఎడారీకరణ జరగకుండా ఉండడం, కరువు నివారించడం, చెట్లను పెంచడం, పంచాయతీ చెట్లను పెంచడం, అడవులను నరకకుండా చూడడం, నీటి
నీటిని పొదుపు చేయడము, ప్లాస్టిక్ను నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలనీస్, ఎన్టీపీసీ, RG1, RG2 ప్లస్ RFCL వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లో భూ నిర్వాసిత అద్దె వాహన యజమానులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ RG1 GM కార్యాలయం ఎదుట వాహనాలను నిలిపివేసి నిరసనకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అధికారులు సొంత వాహనాలతో విధులకు హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అద్దె వాహనాల బిల్లు, CMPF-B కొత్తగా టెండర్లు పిలిచిన వాహనాల యూనిట్ రేట్ పెంచాలని, పాత టెండర్ వాహనాలకు లైవ్ ఆర్డరు 5 సంవత్సరాల కాలపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. RG1 భూ నిర్వాసితుల అద్దె వాహన యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి మా సమస్యలు ముఖ్యంగా 11 నెలల నుండి మా బిల్లు అయితే 15% కట్ చేసి 85% బిల్లులు చేయడం జరుగుతుంది. ఆ కట్ చేసిన అమౌంట్ మాకు వెంటనే చెల్లించాలని, మరియు మాకు ఇప్పుడు నడిచే లైవ్ బండ్లను కూడా 5 సంవత్సరాల కాలపరిమితి టెండర్ చేయాలని, మరి వాటి యూనిట్ రేట్ కూడా పెంచి ఇవ్వాలని, తర్వాత CMPF ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం 26 రోజులకే చెల్లిస్తామని, మరి ఇటువంటి డిమాండ్లతో మేము ముందుకు వచ్చినాం. ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ సమ్మె ఇంకా కూడా నిరంతరంగా సాగుతుంది. కాబట్టి ఈ సింగరేణి మొండి వైఖరి మానుకొని మా భూ నిర్వాసిత అద్దె వాహన యజమానుల సమస్యలను పరిష్కరించాలని మేము అన్ని ఏరియాల భూ నిర్వాసిత వెహికల్ ఓనర్లను కూడా సమ్మెకు పోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని మా RG1 తరఫున మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, తద్వారా మానవాళికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి హాజరయ్యారు. మహిళలందరూ పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. మహిళా సంఘాలు తలుచుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుందన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నో సంవత్సరాలుగా పెంచిన చెట్లను ఇష్టం వచ్చినట్లు నరికివేయవద్దని, చిన్నపిల్లలను పెంచినట్లు వాటిని చూసుకోవాలని పేర్కొన్నారు. మేడం గౌరవనీయులు డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సోప్ పిట్స్ గురించి, తర్వాత చెట్లు కూడా ఇంకొంచెం కవరేజ్ 1-2% ఉంది మేడం, అది కూడా కవర్ చేయడానికి. సో చాలా విషయాలు ఇంట్రాక్షన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కింద అన్ని పనులు చేస్తున్నాం. చెరువుల పూడిక కానీ, పొలాల కాలువలు కానీ, చెరువు పూడిక కానీ, ఇట్లా చెట్లు మొక్కలు నాటడం కానీ అన్నీ చేస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది అక్కడికి రావస్తారు 100 రోజులు ఇంటి కుటుంబానికి అక్కడికి వస్తున్నాయి. పిల్లల స్కూళ్ళకి అన్నిటికీ అక్కడికి వస్తున్నాయి సార్. ఫీజులకు కానీ, పుస్తకాలకు కానీ, చిట్టీలు వెళ్తున్నాయి. అట్లనే నెల చిట్టీలకు కానీ అన్నిటికీ మంచిగా ఉపయోగపడుతున్నాయి సార్. అన్నిటికన్నా ముఖ్యంగా చిట్టీలకు ఉపయోగపడుతున్నాయి సార్. చిట్టీలు ఎట్లా అవుతాయి సార్, పైసలు కూడా మంచిగా పడ్డాయి. మాట 1 వారమే 2 వారాలే ఆగిపోయినట్టున్నాయి. పైసలు వెంటనే పడుతున్నాయి సార్. ఇంకోటి నేల గాలి రావాలి, మనకు చెట్లు పెంచాలి, తర్వాత నీరు రావాలి. గాలి ఆ చెట్ల ద్వారానే నీరు కూడా వస్తుంది, వర్షాలు కూడా వస్తాయి. అట్లాగే భూమి సారవంతం అవుతుంది, పంటలు మంచిగా ఉండాలి. DPO గారికి, మన యూనిసెఫ్ కోఆర్డినేటర్ కిషన్ గారికి, గారికి, సో ఇంకా ఉన్న మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా EGS వర్కర్ అందరికీ నమస్కారం అండ్ శుభాకాంక్షలు. సో అప్పటి నుంచి
సో అన్నీ డీటెయిల్గా చెప్పారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏం తీసుకుని వెళ్తారు? ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తారా ఏమైనా? వాట్ అంటే ఏం మెసేజ్ మీకు ఇప్పుడు ఈ రోజు వచ్చింది? ఏ వాటర్ మేనేజ్మెంట్ అనేది రాసుకున్నారు. అట్లా అంటే ఏమైనా అర్థమైందా? అట్లా అంటే మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవం అనాలం అందరూ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భాలి పర్యావరణాన్ని సమతుల్యం చేయడానికి, అటవీ సంపదను అభివృద్ధి చేయడానికి దీనికి గాను ప్రతి ఒక్కరం మొక్కలను పెంచి రక్షించుకుంటామని, మరియు ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రిద్దామని, జీవకోటికి వాతావరణంతో కూడిన వ్యవస్థను జీవించడానికి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీ రిప్రజెంటేటివ్స్ అందరూ మహిళలు, తర్వాత ఇంకా పురుషులు కూడా ఉన్నారు. సో మీ అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. సో ముఖ్యంగా పర్యావరణం కోసం మనం ఏం చేయొచ్చు అనేది ఒక ప్రశ్న. ఇంత పెద్ద పర్యావరణం అంటే ఇంత పెద్ద విషయం, మనం మనిషి అంటే ఇంత చిన్న. అయితే మనం ఇంత పెద్ద సమస్యకి మేము ఇంత చిన్న మనిషి ఏం చేయగలుగుతాం అనేది ఒక ప్రశ్న మన మైండ్లో వస్తుంది. సో అలాంటి వచ్చేటప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఒక 500 పనులు చేయాల్సిన బదులు ఒక 5 పని మంచిగా చేసి దాని మీద మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి ఉన్న దాంట్లో ఏ వస్తువు అయినా, ఏ అవకాశం అయినా దానికి మంచిగానే సద్వినియోగం చేస్తే అది మంచి ఫలితాలు వస్తుంది. వేస్టేజ్ లేకుండా ఏదైనా ఉంటే మీ దగ్గర, సో అది వేస్టేజ్ లేకుండా వాడుకోవడం, అంటే సగం వాడి సగం పడేసుకోవడం, వేస్టేజ్ లేకుండా మనం చేసుకుంటే మన డబ్బులతో పాటు మనం పర్యావరణాన్ని కూడా కాపాడగలుగుతాము. సో ఇప్పుడు ఈజీఎస్ మహిళలు ఎక్కడ చూసినా ఏం చేస్తారు, ఒక చీర కడతారు, దాని మీద వాళ్ళ అయ్యది షర్ట్ వేసుకుంటారు. అదే సస్టైనబుల్, అదే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఉన్న దాంట్లో మంచిగానే మీరు సద్వినియోగం చేస్తున్నారు. ఓకే, సో అది ఎప్పుడు చూసినా చాలా స్మార్ట్గా చక్కగా కనపడతారు అందరూ మహిళలు. పనికి పోయే మహిళలు ఎప్పుడు పొలం అయినా ఈజీఎస్ అయినా. సో ఇది ఎందుకంటే ఇది ఒక వేస్ట్ షర్ట్ ఎక్కడ ఉంటుంది, దానికి మీరు రీయూజ్ చేస్తున్నారు. ఓకే, వేస్టేజ్గా పడేసుకో బదులు మీరు దానికి రీయూజ్ చేస్తున్నారు. అది కూడా పర్యావరణం కోసం మీరు చేసిన మీకు కనపడుతుంది ఇది ఏం లేదు, అది చిన్న పని, కానీ అది పెద్ద పని. ప్రతి వస్తువుల్ని మనం రోజు చూసిన దాంట్లో ప్రతి వస్తువుకి మనము ఏదో ఒక యూజ్కి చివరి అంశం వరకు మనం వాడుకోగలిగితే, పడేసుకో బదులు వాడుకోగలిగితే మనం పర్యావరణం కోసం పెద్ద పని ఒక హెల్ప్ చేసినట్టే అవుతుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న తనకు వైద్య పరీక్షల నిమిత్తం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగించడం జరిగింది. స్టాక్ మార్కెట్ తిరిగి పుంజుకుంది. ఇవాళ స్మార్ట్ రికవరీని అందుకున్నాయి. ప్రధాని మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న క్రమంలో ఈ ర్యాలీ జరిగింది. సెన్సెక్స్ 1613 పాయింట్లు పెరిగి 73,692 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 513 పాయింట్లు లాభపడి 22,398 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 403.12 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్లో హచ్, యూఎల్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, కోటక్ బ్యాంక్, ఐటీసీ కంపెనీలు 7.5% లాభపడ్డాయి. ఎల్ఎన్టీ, పవర్ గ్రిడ్ మాత్రం సెన్సెక్స్ 1.38% పడిపోయాయి. అంతకుముందు సెషన్లో నమోదైన 395.42 లక్షల కోట్ల విలువతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపద 7.61 లక్షల కోట్లు పెరిగి 403.3 లక్షల కోట్లకు చేరుకుంది. బీఎస్ఈలో ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ స్టాక్లు వరుసగా 1685.4 పాయింట్లు, 1402 పాయింట్లు, 800 పాయింట్లు పెరగడంతో
టాప్ సెక్టోరల్ గెయినర్లుగా ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.